అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఒక్కసారి వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో. హాయ్, మీ పేరు? మధు సంగీత. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం, తెలంగాణ నుంచి వచ్చాను. సో ఏం చదువుతున్నారు మీరు ఇప్పుడు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బ్రాంచ్ సిఎస్సి. ఓకే. సో జస్ట్ ఒకటి ఏంటంటే, సౌత్ నుంచి పేరెంట్స్ పాపం అమ్మాయిని పంపించాలంటే చాలా ఆలోచిస్తూనే పంపిస్తారు. సో వాళ్ళకి ఎలా అనిపించింది అసలు నీకు హాస్టల్ కానీ, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో హాస్టల్ ఫుడ్ ఎలా అనిపించింది? నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను కూడా అలాగే భయపడ్డాను. బట్ హాస్టల్ ఫుడ్ నార్త్ వాళ్ళకి పెట్టినట్టు కాకుండా మాకు సౌత్కి డిఫరెంట్గా పెడుతున్నారు కాబట్టి ఏమైనా చేంజెస్ ఉన్నా, ఏమన్నా నచ్చకపోయినా సార్ ఇనిషియేటివ్ తీసుకుని చేస్తారు. సో ఫుడ్ పరంగా ఏం ప్రాబ్లం ఉండదు. సెక్యూరిటీ అంటారా, 6కి గర్ల్స్ అందరినీ హాస్టల్లో చెకింగ్ లైక్ వెళ్ళిపోవాలి. అంత మంచిగా ఉంటుంది సెక్యూరిటీ పరంగా. ఓకే. సో యాక్చువల్లీ సౌత్ స్టూడెంట్స్ కోసం సపరేట్ మెస్ ఉంది అని కూడా విన్నాము. సో అది ఏంటి, మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేకపోతే రెగ్యులర్గా అక్కడే వెళ్తూ ఉంటారా? రెగ్యులర్గా మాకు సౌత్కి నార్త్కి కంప్లీట్గా డిఫరెంట్ పెడతారు. సో ఫుడ్ అనేది మనకి కంప్లీట్గా సౌత్లానే ఉంటుంది. సో నీకు ఫుడ్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. మీ పేరు? తన్మే వైష్ణవి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చాను. ఓకే, విశాఖపట్నం నుంచి. మీరు చెప్పండి, ఓవరాల్గా నాకు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అసలు మీకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది? యాక్చువల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అయితే చాలా ఫ్రెండ్లీ మూమెంట్ ఉంటుంది ఇక్కడ. ఇంకో మెయిన్ రీజన్ నాకు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో నచ్చింది ఏంటంటే, ఇక్కడ సౌత్ నుంచి మేము వచ్చాం. నార్త్ అండ్ సౌత్ డిఫరెన్షియేట్ అనేది మనకు ఎక్కడా కనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రావడం వల్ల మనకి చాలా ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది. కొంతమందికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే లాంగ్వేజెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మెయిన్ థింగ్ ఇక్కడ అందరూ అనేది కామన్గా ఎక్కడైనా వెళ్తే కనుక ఇంగ్లీష్ నేర్చుకుంటారు. సో ఇక్కడ ఇంగ్లీష్తో పాటు వచ్చేది హిందీ కూడా. సో మనకి లాంగ్వేజ్ అనేది చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా స్టడీ అంటే కనుక యాక్చువల్లీ ఫ్యాకల్టీ కనుక ఏమైనా అది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఏ లాంగ్వేజ్ బ్యారియర్ రాకుండా వాళ్ళు ఇంగ్లీష్లో వెళ్తారు కాబట్టి. ఇంకా ఓవరాల్ అంటే మొత్తం అనేది చాలా ఎక్కువ మంచిగా ఉంది. ఇంత మంచిగా ఉందంటే ఓకే, వీ కెన్ సర్వైవ్ చాలా మంచిగా కంపేరేటివ్ ఇంకా ఏ యూనివర్సిటీస్ అయినా కూడా. సో ఒకటి చెప్పండి, లైక్ ఇప్పుడు కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, పేరెంట్స్ కూడా అడ్మిషన్స్ తీసుకోవడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి, లైక్ ఏ రకంగా మీరు ట్రస్ట్ ఇస్తారు? బికాజ్ ఇక్కడ మీరు ఉంటున్నారు కాబట్టి. యాక్చువల్లీ ట్రస్ట్ అంటే కనుక మమ్మల్నే చూడొచ్చు. మేము కూడా పేరెంట్స్ అంటే చాలా ఎక్కువ భయపడుతూ పంపిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇలాగ మీకు చెప్తున్నామంటే మా దగ్గర మీరు చూడొచ్చు మేము ఎంత స్పిరిట్గా ఉన్నాం ఇక్కడ అని. ఇంటిలో ఉంటున్నప్పుడు మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఎలాగా వెళ్తామని, ఇక్కడికి వచ్చేసిన తర్వాత హాస్టల్ ఎలా ఉండాలి, మనుషులతో ఎలాగ ఉండాలి, చాలా ఎక్కువ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఓవరాల్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ వాజ్ ద బెస్ట్ అంటారండి? థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి వచ్చిన మన సౌత్ నుంచి వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్ అయితే అసలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు యూనివర్సిటీ గురించి. ఎందులో కూడా ప్రాబ్లం లేదు మాకు, మేము చాలా హ్యాపీగా ఉన్నామని అంటున్నారు. సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం, పదండి. సో మనం ఒక్కసారి పైకి వెళ్దాము, అక్కడ స్టూడెంట్ ఎవరో ఉన్నారు. సో ఒకసారి తనతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో స్టూడెంట్స్ అయితే బాగా 8 o'clockకి కూడా పాపం స్టడీ అవర్స్లో అయితే ఉన్నారు. సో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, తనతో మాట్లాడదాం. హే, హాయ్. హాయ్ మ్యామ్. యువర్ నేమ్? మనోజ్ఞ. యు ఆర్ ఫ్రమ్? రాజమండ్రి. ఓ, మన ఆంధ్ర అమ్మాయి అండి. సో చెప్పమ్మా, యాక్చువల్లీ సౌత్ నుంచి పంపించడానికి పేరెంట్స్ ఆలోచిస్తారు. సో యాజ్ వి నో యూనివర్సిటీ మేము చూసాము, బట్ పర్టికులర్గా మీ నోట్తో మేము వినాలనుకునేది ఫ్యాకల్టీ, బికాస్ ఫ్యాకల్టీ ప్లేస్ మేజర్ రోల్ కదా. సో టెల్ మీ అబౌట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చే స్టూడెంట్స్కి కొంచెం బ్యారియర్స్ ఉంటాయి. ఎలా అంటే ఇక్కడికి మనం మాట్లాడేది తెలుగు, వాళ్ళు మాట్లాడేది హిందీ. సో ఎలా కమ్యూనికేట్ అవుతాం వాళ్ళతో అని చెప్పేసి. సో ఇక్కడ అలాంటి బ్యారియర్స్ ఏముండో, వాళ్ళంతా మనతో ఇంగ్లీష్లోనే ఇంటరాక్ట్ అవుతారు, అంతా ఇంగ్లీష్లోనే ఉంటారు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్యాకల్టీ నుంచి. ఓకే, లైక్ ఎలా అంటే ఫ్యాకల్టీ నుంచి ఇప్పుడు మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రీచ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ వీ కెన్ రీచ్ అవుట్ దెమ్ ఎనీ టైమ్. ఓకే, దే ఆర్ ఫ్రీ ఫర్ అస్. ఓకే, దెన్ ఫ్యాకల్టీ విషయానికి వచ్చేస్తే ఐ మీన్ లైక్ చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళతో అసలు ప్రాబ్లమే ఉండదు మనకి. ఓకే. సో ఇంకా లైక్ మీ బ్రాంచ్లో ఇప్పుడు యువర్ లైక్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్. సో మీ బ్రాంచ్ గురించి, బికాస్ ఇట్స్ అ వెరీ బూమ్ బ్రాంచ్ అని చెప్పాలి, ఎప్పుడు కూడా సిఎస్సి డౌన్ అవ్వదు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ సిఎస్సి? సిఎస్సి చాలా ఎక్కువ బెటర్ అని నేను చెప్తాను. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే సిఎస్సి ఇక్కడ స్ట్రెంగ్త్ పెరగడం వల్ల ఐ మీన్
చాలా ఎక్కువ, ఇంకా వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు వాళ్ళని వాళ్ళు. Right. ఓకే, స్ట్రెంగ్త్ ఎక్కువ Standards. అవుతుంది, మన స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు. సో వీఆర్ ట్రస్టింగ్ ఆన్ దెమ్. సో They are giving their 100%. Yes. Right. Very nice. Thank you so much for that, ma'am. Thank you. సో చూసాం కదండి, యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సేమ్ రాజమండ్రి నుంచి వచ్చింది. నిజంగా సౌత్ స్టూడెంట్స్ అయితే చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు యూనివర్సిటీ గురించి. బట్ నాకు ఇంకా ఒక 2-3 మాట్లాడాలని ఉంది. బట్ ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడి చూద్దాం పదండి. సో ఇప్పటిదాకా మనం అమ్మాయిలతో అయితే మాట్లాడాము. నాకు అక్కడ ఒక 2 అబ్బాయిలు కనిపిస్తున్నారు, గ్రూప్ ఆఫ్ బాయ్స్. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి. హాయ్, హాయ్ మ్యామ్, మీ పేరు? ఆర్తేజస్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ మ్యామ్. విజయవాడ. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, మీరు యాక్చువల్లీ స్టడీస్ అంటే మనకి రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. అదర్ దాన్ స్టడీస్, స్పోర్ట్స్లో ఎలా ఉంది ఉత్తరాంచల్ యూనివర్సిటీ? స్పోర్ట్స్ అనేది బాగుంటుంది మ్యామ్. అంటే క్రికెట్ ఆడుకోవచ్చు, వాలీబాల్, ఫుట్బాల్. అంటే మన ఫ్రీ టైంలో ఎంతసేపు ఆడుకున్నా ఏం కాదు, అంతా బాగుంటుంది మ్యామ్. అంటే కాలేజ్ పరంగా అయినా ఇవి స్పోర్ట్స్ సంబంధించిన ఈవెంట్స్ జరుగుతాయి, బాగుంటుంది మ్యామ్. సో ఈవెంట్స్లో మీరు ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది వచ్చారు కదా? లైక్ ఫస్ట్ ఇయర్ బాగుంది మ్యామ్, స్టడీ పరంగా అయితే బాగుంది. ఫుడ్ అంటే వెదర్ గురించి అయితే బాగుంది మ్యామ్ అంతా. ఓకే, థ్యాంక్ యూ. హలో, మీ పేరు? జీ శ్రీకాంత్ ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. విజయవాడ. సో ఇద్దరు విజయవాడ నుంచి. నైస్. సో మీరు చెప్పండి, ఇప్పుడు స్పోర్ట్స్ బాగుంది అని చెప్పారు. సో కల్చరల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా జరుగుతాయి? జరుగుతాయి మేడం. అంటే మనకి స్టడీ స్పోర్ట్సే కాకుండా మనకి కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. రీసెంట్గానే యువ ఫెస్ట్ జరిగింది, ఒక 3 days, చాలా బాగుంది. అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు. తెలుగు వాళ్ళకి కూడా సపరేట్ కండక్ట్ చేశారు, చాలా బాగుంటుంది మేడం. సో మీరు ఫస్ట్ ఇయర్స్ కదా, లైక్ ఏంటంటే సౌత్ నార్త్ అనే డిఫరెన్స్ ఏమన్నా మీకు కనిపిస్తోందా? లేదు మేడం, ఏమీ లేదు. అంతే. యు ఆర్ హ్యాపీ విత్ ద సినారియో? అలాంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏం లేదా? స్టడీస్లో అయినా క్లాసుల్లో అయినా డిఫరెన్స్ ఏం చెప్పరు. ఇంకా కావాలంటే ఇంకా మంచిగా చెప్తూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ రీచ్ ఈజీగా ఉంటుందా మీకు? ఎప్పుడు కావాలో చెప్తారు, ఎప్పుడు ఏం డౌట్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పటిదాకా కొన్ని టెస్టిమోనియల్స్ తీసుకున్నాము. ఇక్కడ ఒక అమ్మాయి అయితే చాలా సిన్సియర్గా చదువుకుంటుంది. ఒకసారి తనని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్. హాయ్ మ్యామ్, మీ పేరు? వాసవి. వాసవి. యూఆర్ ఫ్రమ్? దర్శి, ఐ మీన్ ఒంగోలు డిస్ట్రిక్ట్. ఒంగోలు డిస్ట్రిక్ట్. నైస్ నైస్. సో చెప్పండి, యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఇయరా? ఏ బ్రాంచ్ ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ ఏ బ్రాంచ్? CSE. సిఎస్సి. ఓకే. సో చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదా, కొత్తగా జాయిన్ అయ్యారు. సీనియర్ జూనియర్ అండ్ డిఫరెన్సెస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కాలేజ్? అలాంటివి ఏం లేవు. ఏమీ లేవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హాస్టల్లో ఉంటారు. సో హాస్టల్లో సెక్యూరిటీ, బికాజ్ అమ్మాయి పేరెంట్స్ కూడా చాలా ఆలోచించే పంపించి ఉంటారు కదా, ఇంత దూరం సౌత్ టు నార్త్ అంటే ఇట్స్ లాంగ్. సో ఎలా ఉంది సెక్యూరిటీ? సెక్యూరిటీ పర్పస్ అయితే చాలా బాగుంది, చాలా మంచి ఫెసిలిటీసే ఉన్నాయి. అండ్ నేను ఇందాక యాక్చువల్లీ వస్తూ చెప్పాను, మీరు ఇంత సింగిల్గా కూర్చొని చదువుకుంటున్నారు కదా, సో ఏంటి, ఎందుకు సింగిల్గా కూర్చొని చదువుకోవాలనిపించింది, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకని మీకు చెప్పేసి exams ప్రశాంతంగా చదివేసుకున్నామని. సో పీస్గా మొత్తం బ్రెయిన్లోకి ఎక్కిచ్చేద్దామనేనా? సో నైస్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, తనతో వెళ్ళి మాట్లాడదాం. హాయ్. హాయ్ మ్యామ్, మీ పేరు? మై నేమ్ ఇస్ ప్రభావతి మ్యామ్. ప్రభావతి. ఇక్కడ నుంచి? నంద్యాల నుండి మ్యామ్. ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు ఇక్కడ? బీటెక్ ఫస్ట్ ఇయర్ CSE. బీటెక్ ఫస్ట్ ఇయర్. సో యు ఆర్ ఎ న్యూ స్టూడెంట్ అన్నమాట. ఎస్ మ్యామ్. వెరీ నైస్. ఇప్పుడు యాక్చువల్లీ నేను అడగాలనుకున్న క్వశ్చన్ సెక్యూరిటీ వైజ్గా, బికాస్ 8 అయిపోయింది, 8:15 అయిపోతుంది, స్టిల్ ద లైబ్రరీ ఈజ్ ఓపెన్. మీరు చదువుకుని వెళ్ళేటప్పుడు హౌ యూ విల్ గో? మాకు డైలీ వెళ్ళేటప్పుడు వార్డెన్స్ వస్తారు, 8:10, 8:15 ఆ లోపు. మాకు హాస్టల్స్ దాకా డ్రాప్ చేస్తారు. మెస్ దగ్గర వెళ్ళే వాళ్ళకి మెస్ దగ్గర, హాస్టల్ దగ్గర వెళ్ళే వాళ్ళకి హాస్టల్ దగ్గర. డెస్టినేషన్ రీచ్ అయ్యేదాకా దే విల్ బి విత్ యూ? ఎస్ మ్యామ్. ఆఫ్టర్ దట్ ఆల్సో దే విల్ బి విత్ us మ్యామ్. ఓకే. సో సేఫ్టీ వైజ్ మీరు ఏం చెప్తారు? బికాస్ మీరు వచ్చి కొన్ని రోజులు అవుతుంది, ఎట్లా అనిపించింది? చాలా సేఫ్టీ వైజ్ అయితే చాలా బాగుంది మ్యామ్. వాళ్ళు ఎప్పుడు సెక్యూర్గానే ఉంటారు, లైక్ మనతోనే ఉంటారు. నైట్ టైమ్స్ అయితే, డే టైమ్ అయితే అంతేం ఉండగా, నైట్ టైమ్స్ అయితే మనతోనే ఉంటాం లైబ్రరీ వైజ్. అవునా? సో వాట్ అబౌట్ ద ఫుడ్? సౌత్ ఫుడ్ కదా ఇన్ని రోజులు అలవాటు అయింది, సో ఇక్కడికి వచ్చాక మీరు ఏమైనా మిస్ అవుతున్నారా లేక? ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మ్యామ్. అట్లా సౌత్ ఫుడ్ అక్కడ ఇంట్లో ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. లైక్ చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా స్పెషల్ ఐటమ్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంది. సో ఓవరాల్గా అయితే మీరు హోమ్ సిక్ అయితే ఎటువంటిది లేదంటారు, అంతేనా? ఇక్కడే చాలా బాగుంటుంది. వెరీ నైస్, వెరీ నైస్. సో మనము ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కూడా యాక్సెస్ ఉంది అని చెప్పుకున్నాం కదా, సో ఒకసారి ఇక్కడ ఇంకా 2 స్టూడెంట్స్ అయితే లైబ్రరీలో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో. హలో మ్యామ్, మీ పేరు? ఐశ్వర్య లక్ష్మి. యూఆర్ ఫ్రమ్?
అనంతపూర్. అనంతపూర్ ఏపీ. ఎస్ మ్యామ్. ఇప్పుడు 8:30 అవుతుంది. స్టిల్ యు ఆర్ ఇన్ లైబ్రరీ. సో ఏంటి ఇంకా 8:30 వరకు ఉన్నారు? అలా ఉంటుంది మ్యామ్. అంటే నైట్ స్టడీ అంటే 8:30 దాకా ఉంటుంది. మరి వార్డెనే వచ్చి తీసుకెళ్తారు, అంటే సేఫ్గా అందరినీ మొత్తం గర్ల్స్ అందరినీ సపరేట్గా తీసుకెళ్తారు. అలా ఏముండదు, ఎంతసేపు అయినా చదువుకోవచ్చు నైట్ 8:30 దాకా. ఓకే. సో హాయ్, మీ పేరు? సిరి, సిరి. యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ, వరంగల్. వరంగల్. ఓకే, నైస్. సో చెప్పండి, లైక్ మీరు ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్. సో యు ఆర్ అ ఫ్రెషర్. యా. సో యు ఆర్ అ ఫ్రెషర్. యా. ఓకే. సో చెప్పండి, లైక్ కాలేజ్ ఎలా అనిపిస్తుంది? సో ఓవరాల్ కాలేజ్ అయితే చాలా బాగుండిద్ది అండ్ ఇట్స్ గుడ్ ఫర్ లైక్ ఉన్నత కాలేజెస్లో అన్నిట్లలో బెస్ట్ కాలేజ్ బికాజ్ యాజ్ పర్ ద సేఫ్టీ, ఫుడ్ అండ్ హాస్టల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఫ్యాకల్టీ పరంగా వస్తే చాలా బాగా చెప్తారు. అండ్ లైక్ హిందీ అని ప్రాబ్లం లాగా ఏమి ఉండదు, బట్ బికాస్ దే సే ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ. సో బోత్ ద లాంగ్వేజ్ అండ్ మిక్స్ చేసుకొని చెప్తారు కాబట్టి సో వీ కెన్ అండర్స్టాండ్. అండ్ డౌట్స్ పరంగా ఏమైనా ఉన్నా వీ కెన్ క్లారిఫై విత్ దెమ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే. సో ఇప్పుడు కొత్తగా కొంతమంది స్టూడెంట్స్ రావాలి, జాయిన్ అవ్వాలి అని అనుకుంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ లైక్ హౌ ఇస్ ద ఓవరాల్ యూనివర్సిటీ అని చెప్తారు? సో ఓవరాల్ యూనివర్సిటీ ఈజ్ లైక్ బెస్ట్ ఫర్ మీ బికాజ్ ది బెస్ట్ బికాజ్ ఉన్న కాలేజెస్లో నేను ఎతికిన కాలేజెస్లో అయితే నాకు బాగా అనిపించింది. అండ్ యాజ్ అ ఫ్రెషర్ ఐఎమ్ ఫైన్ విత్ దిస్ కాలేజ్. ఓకే, యూ వెరీ హ్యాపీ విత్ ద యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి స్టూడెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు యూనివర్సిటీతో. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా. ఇట్స్ వెరీ నైస్. ఇంకా ఇంత స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటిదాకా మనము లైబ్రరీస్ లైక్ డిజిటల్ లైబ్రరీలో టెస్టిమోనియల్స్ తీసుకున్నాం కదా. ఒకసారి ఇక్కడ కెఫెటేరియాలో కూడా కొంతమంది బాయ్స్కి వచ్చి ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి టెస్టిమోనియల్స్ తీసుకునే ట్రై చేద్దాం. ఒకసారి పదండి. సో హాయ్. హలో మ్యామ్. మీ పేరు? అబ్దుల్ రాజిక్. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మీరు ఏ చదువుతున్నారు? లైక్ ఏ బ్రాంచ్ తీసుకున్నారు? సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్. సెకండ్ ఇయర్. సో చెప్పండి, ఇక్కడ మీరు సెకండ్ ఇయర్ కాబట్టి యు ఆర్ ద సీనియర్. సో ర్యాగింగ్ గురించి ఇక్కడ మన కాలేజ్లో ఉందా, మన యూనివర్సిటీలో అనేది? ర్యాగింగ్ అయితే ఏమి ఉండదు మ్యామ్. మన కాలేజ్లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నార్త్ సౌత్ కూడా అలా డిఫరెన్స్ ఏమి ఉండదు, అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు అంతే మ్యామ్. మేము జాయిన్ అవుతున్నప్పుడు కూడా యాంటీ ర్యాగింగ్ ఫామ్ అని చెప్పి సబ్మిట్ చేస్తాం మ్యామ్. అంటే మేము ఈ 4 years కూడా ర్యాగింగ్ లాంటివి ఏం చేయమని అంతే మ్యామ్. సీనియర్స్ కూడా మాకేం ర్యాగింగ్ చేయరు, మేము కూడా ఏమైనా ర్యాగింగ్ చేయము. సో ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ ఫామ్ మీద సైన్ చేస్తామన్నారు లేదా, ఒకవేళ ఏదైనా అయితే పనిష్మెంట్స్ లాంటివి కానీ లేకపోతే కౌన్సిలింగ్ లాంటివి కానీ ఏమైనా ఉంటాయా? ఎస్ మ్యామ్, సివియర్ యాక్షన్స్ అయితే తీసుకుంటారు మ్యామ్. ఆఫ్ కోర్స్ మరి మేనేజ్మెంట్ అందుకే యాంటీ ర్యాగింగ్ ఫామ్ కూడా మేము సబ్మిట్ చేయాల్సి వస్తుంది జాయిన్ అవుతున్నప్పుడే మరి. ఎస్ మ్యామ్. సో నో ర్యాగింగ్ ఇన్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. వెరీ నైస్, థ్యాంక్ యూ. సో తనతో కూడా మాట్లాడదాము. హలో. హాయ్ మ్యామ్. మీ పేరు? ఫణీంద్ర. ఫణీంద్ర. యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. ఖమ్మం. ఓకే. సో చెప్పండి, నెక్స్ట్ ఇప్పుడు మనకి జనరల్గా పేరెంట్స్ ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు ప్లేస్మెంట్స్ ఏంటి అని అడుగుతారు. సో ప్లేస్మెంట్స్ మీద ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మీ ఒపీనియన్ ఏంటి? ప్లేస్మెంట్స్ మన సౌత్ వాళ్ళకి నార్త్ వాళ్ళకి డిఫరెన్స్ ఏమీ లేకుండా మనకి ప్లేస్మెంట్స్ అనేవి చూపిస్తున్నారు. ఈక్వాలిటీ అనేది చూపిస్తున్నారు. ఇక్కడ వేరే యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనకి ఉంటుందా ఉండదా ప్లేస్మెంట్, నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి డిఫరెన్స్ చూపిస్తారు అన్నది ఏం లేకుండా ఈక్వల్గా ఇస్తున్నారు. రీసెంట్గా మన సౌత్ 4th year వాళ్ళు కూడా ప్లేస్ అయ్యారు. అవునా? సో ఏ టైప్ ఆఫ్ కంపెనీస్, లైక్ కొన్ని కంపెనీస్ ఉంటాయి మంచి మంచి కంపెనీస్, ఏ కంపెనీస్ మన కాలేజ్కి వస్తాయి? గూగుల్, ఇన్ఫోసిస్, బాష్, నివిడియా, మైక్రోసాఫ్ట్, ఇవా చాలా కంపెనీస్, ఒక 60+ కంపెనీస్ దాకా వచ్చాయి ఈ ఇయర్. 10+ దాకా ప్యాకేజ్ వచ్చింది ఒక్కొక్కరికి. హైయెస్ట్ అయితే మన తెలుగు వాళ్ళకి 20 lakhs per annum వచ్చింది. సో సౌత్ స్టూడెంట్స్కి అంటే డిఫరెన్సియేషన్ అనేది ఎట్లా ఉండదు, కన్ఫర్మ్ అది మాత్రం కదా ప్లేస్మెంట్స్ విషయంలో కూడా? డిఫరెన్సియేషన్ ఏముండదు, జస్ట్ నార్మల్గా స్టూడెంట్ అంటే స్టూడెంట్, నార్త్ సౌత్ అలాంటి డిఫరెన్సియేషన్ అనేది ఏముండదు. డిపెండింగ్ ఆన్ టాలెంట్, మనం చదువు దాన్ని బట్టి తీసుకుంటారు. థ్యాంక్ యూ. సో ఫైనలీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ క్యాంపస్ టూర్ ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కదా. అండ్ ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవ్వనివ్వండి, ల్యాబ్స్ అవ్వనివ్వండి, అండ్ ఇంకా చూస్తే ఎంత లైవ్లీ అట్మాస్ఫియర్, పిల్లలకి చదువుకోవడానికి ఎంతో కంఫర్ట్ని ఇస్తుంది. అండ్ మన మాటల్లోనే కాదు, పిల్లల ఒపీనియన్ కూడా మనం తెలుసుకున్నాం కదా. సో పిల్లలు చెప్పారు అంటే వీ కెన్ ట్రస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, ప్లేస్మెంట్స్ వైజ్గా కూడా చూసుకుంటే 90% ఆఫ్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ అని చెప్పి పిల్లలు కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే కొత్తగా బీటెక్లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఉత్తరాంచల్ యూనివర్సిటీ వుడ్ బి ద బెస్ట్ చాయిస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.